కార్తీక మాసంలో భక్తులు శివక్షేత్రాలకు వైష్ణవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి తులసి మొక్కతో వివాహం చేసే సంప్రదాయం కూడా ఉంటుంది కదూ. తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు? తులసి చెట్టుకి పూజలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? అసలు తులసీదేవి కథ ఏంటి? ఈ వారం ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ తులసి విష్ణువుల కథను ఎప్పటికప్పుడు ముందుకు నడిపింది మాత్రం శివుడే. క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కన్నా ముందు తులసి వచ్చిందని, తులసి కూడా విష్ణుమూర్తిని చూసి ఇష్టపడి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కాని లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగి ఆవిడతో మహావిష్ణువు వివాహం అవడంతో విష్ణుమూర్తిని తనను కూడా పెళ్లి చేసుకోమని తులసీదేవి అడిగిందని ఒక కథ. అప్పుడు లక్ష్మీదేవి తీవ్ర ఆవేశానికి గురై తులసి మీద కోపంతో మొక్కగా మారిపోమ్మని శపించడంతో మహావిష్ణువు తులసి పట్ల జాలిపడి, బాధపడకు తులసి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. భవిష్యత్తులో ఓ ధర్మాత్ముడైన రాజుకి కుమార్తెవై నీవు నాకు దగ్గరయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒక శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నీకు నాకు కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి రోజున వివాహ వేడుకలు కూడా జరుగుతాయి అని ఓదార్చి దీవించాడు. విష్ణువు చెప్పినట్టు కొన్నాళ్లకి తులసీదేవి ఓ రాజవంశంలో పుట్టిందని దేవీ భాగవతంలో ఒక కథ చెప్తోంది. దక్ష సావర్ణి అనే మనువుకి వృషధ్వజ అనే కొడుకు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. వృషధ్వజ రాజయ్యి ఒక శాసనం పెట్టి తన దేశంలో శివుణ్ణి తప్ప ఇతర దేవతల ఆరాధన నిషేధించాడు. భాద్రపద మాసంలో వేదాలు చదవడం, మహాలక్ష్మిని పూజించడం, సకల యాగాలు, వైదిక ఆచారాలు, విష్ణువు పూజలు ఆపమన్నాడు. దేవతలను తక్కువ చూస్తుండడంతో సూర్యుడు, శివుడు కాకుండా ఇతర దేవతలను కించపరిచినందుకు నీ రాజ్యం సుభిక్షంగా ఉండనివ్వం, నీ వంశం నాశనం చేస్తాం అని శపించాడు. తన భక్తుణ్ణి శపించడం శివుడికి నచ్చక త్రిశూలాన్ని చేతిలో పట్టుకుని సూర్యుణ్ణి శిక్షింపపోయాడు. అప్పుడు సూర్యుడి తండ్రి కశ్యపుడు, బ్రహ్మ, విష్ణువు వచ్చి శివుడితో, మహాదేవా, శివుడే గొప్ప అని పంచభూత ఆరాధన మానేస్తే అతన్ని అనుసరించేవారు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. ధర్మకార్యాలను పక్కన పెడితే అతని వంశం వృద్ధిలోకి వస్తుందా అని ప్రశ్నించారు. శాంతించిన శివుడు నవ్వి, అతను నా భక్తుడని కాపాడబోయాను, కాని అతను చేసిన కర్మానికి ఫలితం అతనే అనుభవించాడు. సూర్యుడి శాపం ఫలించి మీరు మాట్లాడే సమయంలో అతనికి కాలం తీరి అతని కొడుకు రథధ్వజుడికి కూడా కాలం తీరి మరణించాడు. అయితే తర్వాత తారల్లో పుట్టబోయే ధర్మధ్వజ, కుశధ్వజ అనే ఇద్దరు రాజుల వల్ల తిరిగి ఆ వంశానికి సర్వదేవత అనుగ్రహం దొరకగలదు, మీరు శాంతించండి అన్నాడు. ఆ వంశంలో కొన్నాళ్లకి శివుడు చెప్పినట్టే ధర్మధ్వజ, కుశధ్వజ అనే పేర్లతో ఇద్దరు పుట్టి రాజులయ్యారు. వారు ధర్మాత్మలు. తమ వంశం సూర్యుడి శాపం కారణంగా నిస్తేజంగా ఉందని గ్రహించి ముందు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు. వారి తపస్సు ఫలించింది. కుశధ్వజ, మాలావతి దంపతులకు లక్ష్మీదేవి అనుగ్రహంతో వేరవతి అనే అమ్మాయి పుట్టింది. వేరవతి చిన్నప్పటినుంచి విష్ణువుని మనసులో ఆరాధిస్తూ ఆయన కోసం తపస్సు చేస్తుంది. తర్వాతి కాలంలో రావణాసురుడు చెరపట్టడంతో రావణుడి ఇంటనే పుట్టి తనని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఆత్మత్యాగం చేసుకుని ఈవిడే సీతాదేవిగా పుట్టి రావణుడు చావడానికి కారణమైందని చెప్పే కథ కూడా ఒకటి ఉంది. ఆ కథ ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు ధర్మధ్వజ, మాధవి దంపతులకు మహాలక్ష్మి అనుగ్రహంతో పుట్టిన అమ్మాయి గురించి చెప్పుకుందాం. పుట్టినప్పుడు ఆ పిల్ల పరిపక్వమైన తేజస్సుతో చాలా అందంగా ఉందని, ఆ పాపకి తులతూగేది ఉండబోదని భావించి తులసి అని పేరు పెట్టారు. ఈ తులసి కూడా వేరవతిలా సమస్త ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టి హిమాలయాల్లోని బదరికాశ్రమానికి వెళ్లి మహావిష్ణువు తనకు భర్తగా రావాలని ప్రార్థనతో తపస్సు చేయడం ప్రారంభించింది. తులసి 24,000 సంవత్సరాలు వేడి కాలంలో అగ్ని గోళాల మధ్యలో కూర్చుని, చలికాలంలో నీటిలో కూర్చుని కేవలం పళ్ళు తింటూ నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్ర తపస్సు చేసింది. తర్వాత కేవలం ఆకులను మాత్రమే తింటూ మరో 30,000 సంవత్సరాలు గాలిని ఆహారంగా తీసుకుని మరో 40,000 సంవత్సరాలు ఆహారం లేకుండా మరో 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. తులసి తపస్సు మెచ్చి ప్రత్యక్షమైంది విష్ణువు కాదు, బ్రహ్మదేవుడు. మహావిష్ణువు తనకి భర్త కావాలని కోరింది తులసి. బ్రహ్మ, అమ్మా, నీవు తపస్సు చేసే కాలాల్లో విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి కృష్ణావతారం దాల్చి బృందావనంలో గోపకాంతల మధ్య ఉన్నాడు. శ్రీ మహావిష్ణుకి ప్రియభక్తుడు, శ్రీకృష్ణునికి స్నేహితుడు, ఆయన్ని అమితంగా ప్రేమించి ఆరాధించే సుదాముడనే గురుబంధువు ఒకడున్నాడు. బృందావనంలోని సమాంతర దివ్యాంశను ఇష్టపడి ప్రేమలో పడ్డాడు. కాని రాధాదేవి శాపం కారణంగా కశ్యపుని వంశంలో ఇప్పుడు శంఖచూడుడు అనే ప్రేయతో జన్మించాడు. నా వరం చేత సాటిలేని గొప్ప యోధుడు, వీరుడు,
గంభీరమైన దానవరాజు అయ్యాడు. అతనికి నువ్వు ఇప్పుడు భార్యవవుతావు. కొంతకాలం తర్వాత నారాయణుడే స్వయంగా నిన్ను ఎన్నుకునే అవసరం వస్తుంది. అప్పుడు విష్ణువుకి భార్యవయ్యి పవిత్రతకు ప్రతీకవై తులసి మొక్కగా కొలవబడతావు. అది విష్ణువుకి ప్రీతికరమవుతుంది, సకల దేవతల ఆరాధనలో ముఖ్య వస్తువు అవుతుంది అని దీవించి మాయమయ్యాడు. తులసి ఆ బదరికాశ్రమం నుంచి వెళ్లే దారిలో తన కోసమే అన్నట్టుగా ముల్లోకాలను జయించగల బల పరాక్రమవంతుడైన శంఖచూడు మెరిసే కవచాన్ని మెడలో కట్టుకుని బదరికాశ్రమాన్ని చేరుకున్నాడు. తులసి ఆ గంభీరమైన శంఖచూడుని చూస్తూ అతనికి ఆకర్షితురాలయ్యింది. ఇంతలో శంఖచూడుడే తులసి దగ్గరికి వచ్చి, ఓ స్వర్ణముఖి, పరిసరాలను నీరెండలు కాయిస్తున్న నీవెవరివి? ఏ అక్షరాలు నీ నామధేయముగా మారి సార్థకతను పొందినవి? ఇంత లావణ్యరాశికి జన్మనిచ్చిన పుణ్యదంపతులెవరు? నిన్ను ఇక్కడికి రప్పించిన కార్యమేమిటి? నీ ఏకాంతంలో తోడుగా, నిన్ను వెంటాడే నీడగా, నిన్ను అనుసరించు సేవకుడిగా ఉండిపోయే దారిది. అంత శ్రమ ఎందుకని అడుగుతావేమో. నీ సహచర్యం కంటే నాకు త్రిలోకాధిపత్యం తక్కువనిపిస్తున్నది. ఏం చేసేది అన్నాడు. తులసి, ఓ అగంతుగా, నేను ధర్మధ్వజుని కుమార్తెను. పేరు తులసి. ఇక్కడి తపోవనంలో తపస్సు చేసుకునేందుకు వచ్చాను. నీవెవరవు? ఉత్తమ కుల సంజాతుడవని తోస్తున్నది. నా సేవకునిగా అంగీకరించమని నువ్వు అనదగిన మాటేనా ఇది? నీకు గుమ్మలతో పొత్తెందుకు? అయినా స్త్రీ ఉత్తమలోక ప్రాప్తికి విఘ్నకారకమైన నరకద్వారం. తన పలుకులు హాలాహలం, మనసు కాలకూటం. తను ప్రమదల పాశం, దోషస్థానం. లేడి కన్నుల వన్నెలాడుల కంటి చూపు తగిలిన సాధకులకు రక్షణ అసాధ్యం. కాబట్టి ఇక్కడి నుంచి సుఖంగా వెళ్ళిపో అంది. శంఖచూడు, ఓ దేవి, ఇంత తీవ్రంగా కామిని నింద చేసినా పోయినలు సైతం సిగ్గుపడే మధురస్వరం నీది. అయితే నీ మాటలు అసత్యం కాదు, అలా అని సత్యమూ కాదు. స్త్రీ పురుషులు ప్రకృతి పురుషులంటారు. శక్తి లేని శివుడు, ప్రకృతి లేని పురుషుడు ఉంటారా? జన్మ ఎత్తాక శరీరం ప్రకృతి మీద ఆధారపడి లేదా? స్త్రీ లేని పురుషుడికి జీవితంలో సుఖం ఉంటుందా? సంసారంలో భార్యాభర్తలు క్షీరం నీరంలా, బేరం నాదల్లా, వెలుగు దీపంలా, తూర్పు ఉదయంలా కలిసి ఉంటే ఆ కలయిక నూరేళ్లకి నిత్య కళ్యాణ హేళ అవ్వదా? చతుర్విధ పురుషార్థాలకు స్థానమైంది స్త్రీ కాదా? పురుషుని బలానికి ఉత్సాహానికి పట్టుకొమ్మ స్త్రీ కదా. ఆనందానికి ఆటపట్టు స్త్రీ, సంతానానికి క్షేత్రస్థానం స్త్రీ, ఉత్తమ దివ్యక్షేత్రం, తీర్థరాజం, భోగమోక్ష స్థానం స్త్రీ, ఉత్తమ లోకాలని తనలో ప్రతిష్ఠించుకున్న జన్మస్థానం స్త్రీ, పంచేంద్రియాలకు ఏకకాలమందు ఆనందాన్నిచ్చే ఆనందధామం స్త్రీ, నియంత్రణ చేస్తే మోక్షప్రాప్తికి హేతువు స్త్రీ. నా జీవితాన్ని సంపూర్ణం చేసి ఆ ఉత్తమ గుణాల స్త్రీ నీవేనని నాకు తోస్తున్నది. నువ్వు పతివ్రతలలో పతివ్రతలా గోచరిస్తున్నావు. అయితే నేను పాపచింతన గల కాముకొండు మాత్రం కాదు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు నేనిక్కడికి వచ్చాను. నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. నీకిష్టమైతే నిన్ను పాణిగ్రహణం చేసుకోవాలనుకుంటున్నాను. దేవతలు సైతం ఒడికిపోయే శంఖచూడుణ్ణి, దంభుడి కుమారుణ్ణి నేను అన్నాడు. తులసికి శంఖచూడుని పలుకులు చెవులకు అమృతపు చినుకులై వినిపించాయి. ఓ ధర్మ విశారద, నీ తాత్విక విచారణ, నీ సాత్విక మనోభావన, స్త్రీ గురించి నీ విశ్లేషణ నాకు నచ్చాయి. ఈ లోకంలో స్త్రీకి లొంగిపోయినవాడు ఎంత పండితుడైనా నిందార్హుడే. స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న పురుషుడు చితిలో దహించాకే శుద్ధుడవుతాడు. కాని అదే స్త్రీచే జయింపబడినవాడు పితృదేవతల సంతోషాన్ని పొందుతాడు, ఇంద్రియాలను జయించగలడు. నిన్ను చూడగానే నేను ఇష్టపడిన నీ విద్యను, ప్రభావాన్ని, జ్ఞానాన్ని పరీక్షించాను. బ్రహ్మ నాకు సూచించిన వాడవు నీవేనని తెలిసి సంతోషిస్తున్నాను. నాకు తగిన వరుడివి నీవేనని నిశ్చయించుకుంటున్నాను అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై, ఓ శంఖచూడా, నీ తపస్సుకి మెచ్చి నీకు మృత్యువులేని వరం ఇవ్వలేనని కవచమిచ్చి తులసిని కలవమని చెప్పాను. ఈమెను గాంధర్వ విధి విధానంగా వివాహం చేసుకో. జ్ఞానం ఉన్నది, విరోధం లేనిది, నీకు తగినది, గొప్ప మేలు చేకూర్చగలిగినది. నీ కంఠమందు విష్ణు కవచము, నీ భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు నీకు వృద్ధాప్యము, మరణం లేవు అని పలికి తర్వాత తులసికి కనిపించి, ఓ లక్షణవతి, నువ్వు కలిసిన శంఖచూడుణ్ణి వివాహం చేసుకుని సర్వలోకాలలో విహరించి సుఖించు. అతడు పంచత్వాన్ని పొందాక గోలోకంలో శ్రీకృష్ణుణ్ణి చేరుకుంటాడు. నీవు వైకుంఠానికి వెళ్లి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావు అని వారిద్దరినీ ఆశీర్వదించి కలిపాడు. శంఖచూడు తులసిని గాంధర్వ వివాహం చేసుకుని తన నివాసానికి తీసుకెళ్లి ఆవిడతో సుఖించాడు. సౌందర్యరాశి, సుగుణ వారాసి అయిన తులసిని భార్యగా చేపట్టిన నిమిషం నుంచి శుభయోగాలతో సమస్త దానవ లోకాల్లో ఎదురే లేని వాడయ్యాడు.
అతని శక్తివంతమైన సైన్యంలో 3 కోట్ల ధనుర్ధారులు, 3 లక్షల అశ్వాలు, 5 లక్షల అగ్రశ్రేణి ఏనుగులు, త్రిశూలధారులు, లెక్కలేనన్ని రథాలు, ఉన్నత శిక్షణ పొందిన మహారథులు ఉన్నారు. శంఖచూడుడు మొత్తం విశ్వాన్ని జయించగలిగేంత శక్తి సంపన్నుడయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రుడు వచ్చి దేవదానవుల వృత్తాంతాన్ని, దేవతల చేతిలో దానవుల పరాజయాన్ని చెప్పి ప్రతీకారి చర్య అవసరాన్ని శంఖచూడుడికి బోధ చేశాడు. సమస్త దానవలోకానికి శంఖచూడుణ్ణి సార్వభౌమ స్థానంలో ప్రకటిస్తూ ఉత్సవం చేస్తూ పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం జరిగిన సమయమే శుభంగా భావించి దానవ సార్వభౌముడు ఇంద్రుడిపైకి దండు నడిపాడు. ఇంద్రుడు కూడా బృందారకులతో కూడి యుద్ధానికి వచ్చాడు. దేవదానవ సంగ్రామం ప్రారంభమై వీరుల హుంకారాలతో, కార్ముక గుణ టంకారాలతో, రివ్వున దూసుకునిపోయే శర పరంపరా రావాలతో పోటీ పడ్డారు. కాని శంఖచూడుని శరాఘాతాలకు ఎందరో దేవతా వీరులు రాలిపోయారు. దానవేంద్రుడు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించి యజ్ఞభాగాలను పూర్తిగా స్వీకరించి తానే ఇంద్రుడయ్యాడు. శాపం కారణంగా దానవ వంశంలో పుట్టిన సకల భువనాలకు శాసకుడై అనేక సంవత్సరాలుగా పంచభూతాల మీద ఆధిపత్యాన్ని వహించాడు. ఆపై అతని రాజ్యంలో రోగాలు, మనోవ్యాధులు లేకుండా చూసుకున్నాడు. భూమి దున్నకుండానే పండేలా చేసుకున్నాడు. అతివృష్టి, అనావృష్టి బాధలు రానివ్వకుండా కాపాడుకున్నాడు. అతని పాలనలో దేవతలు తప్ప అందరూ హాయిగా ఉన్నారు. ఇలా ఉండగా దుఃఖితులైన దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకుని ఆయనతో కలిసి వైకుంఠానికి వెళ్లి ముప్పు తప్పించి మునుపటి వైభవాన్ని కల్పించమని విష్ణువుని ప్రార్థించారు. దానికి విష్ణువు, ఓ దేవతలారా, శంఖచూడుడు నా భక్తుడైన సుదాముడనే గోపాలకుడు. శివలోకం సమీపంలో గోలోకం, శంకరుని గోశాల రెండూ ఉన్నాయి. నా అవతారమైన శ్రీకృష్ణుడు శంభుని ఆజ్ఞచే ఆ లోకానికి అధిపతిగా అక్కడ ఉంటూ పశుపతి పశువులను సంరక్షిస్తున్నాడు. ప్రకృతి పురుషులైన రాధాకృష్ణుల సంతానమే ఆ గోవులు, గోపాలకులు, గోపికలు. ఆ గోలోకంలోని వారంతా రాధాకృష్ణులను సేవిస్తూ తన్మయులై మైమరిచిపోతూ ఉంటారు. అక్కడ పరమాత్మను చేరుకోవాలని తపించే భక్తి వినా మరొకటి ఉండదు. అలాంటి చోట సుధామునిలో ఎక్కడో ఒక మూల కామబీజం ఉందని రాధాదేవి పరస్త్రీ వ్యామోహం దానవ లక్షణమని, అతన్ని దానవుడము కమ్మని శపించింది. శాపానికి భయకంపితుడై వేడుకున్న వాడికి రుద్రుని చేతిలో మరణాన్ని నిర్ణయించాడు శ్రీకృష్ణుడు. మరణానంతరం ఈ శంఖచూడుడు తిరిగి గోలోకాన్ని చేరుకుంటాడు. కాబట్టి మీరు శివుణ్ణి శరణు కోరండి అన్నాడు. కైలాసంలో 64 సిద్ధులు ఊడిగం చేస్తుండగా దేవశ్రేష్ఠులు కైదండ యొసగగా కూతి, ఖ్యాతి, ధృతి, ప్రీతి, అరుంధతి ఇత్యాది ఏకాదశి పతివ్రతలు పరిచర్యలు చేస్తుండగా సావిత్రి, గాయత్రాది మంత్రశక్తులు మనవి తెలుపుతుండగా లక్ష్మి, వాణి, శచీదేవ్యాదులు కైవారం చేస్తుండగా తుంబురు నారదాదులు గానం చేస్తుండగా రంభోర్వశి మేనకాదులు సుకుమార లాస్యాన్ని నెరవేరుస్తుండగా ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, రుద్రగణ, ప్రమదగణ, దేవగణ, భక్తగణాలు జయ జయధ్వానాలు చేస్తుండగా కిరీట కుండల రత్నమాలా విభూషితుడై భస్మోద్ధూళిత సర్వాంగుడై కీలి పంకజలీలా హస్తుడై సుందర మందహాస వదనారవిందుడై దేవతలకు దర్శనమిచ్చాడు శివుడు. దేవతలు శంఖచూడుని వృత్తాంతాన్ని మనవి చేసి రక్షించమని ప్రార్థించారు. శంకరుడు, ఓ గీర్వాణులారా, శంఖచూడుని వృత్తాంతం నాకు తెలియంది కాదు. మీరు భయాన్ని విడిచిపెట్టండి. విష్ణువు కృష్ణావతారాన్ని పొంది స్వతంత్రుడనని మోహితుడై రాధతో స్వేచ్ఛాచారి అయినప్పుడు నేను వారి చేతనే సుదామునకు శాపమిప్పించి తిరిగి నా మాయను ఉపసంహరించాను. ఆ సుదాముడే ఈ శంఖచూడుడు. నేను చూసుకుంటాను అని పలికి తక్షణం ఆ దానవుణ్ణి మట్టుపెట్ట సంకల్పించి రుద్రుడు పుష్పదంతుణ్ణి పంపించాడు. ఆ రాయబారి శంఖచూడునితో, ఓ దైత్యాగ్రణి, నేను రుద్రుని దూతను, పుష్పదంత నాముడను. గీర్వాణులకు రాజ్యలాభాన్ని చేకూరుస్తానని శివుడు ప్రతిజ్ఞ చేసినందున వెంటనే దేవతల సంపదను, రాజ్యాన్ని దేవతలకి అప్పచెప్పు, లేదా వీరులకిష్టమైన యుద్ధాన్ని చేసి వీరమరణాన్ని పొందుతావు అని శివుడు పంపిన సందేశమిది. నీవు జవాబు చెప్పు అన్నాడు. దానికి శంఖచూడుడు, ఓ పుష్పదంతా, నేను దేవతలకు రాజ్యాన్ని ఎలా ఇచ్చేస్తాను? రాజ్యం వీరులకు లభించదా? నేను వారి రాజ్యాన్ని నా బాహుపరాక్రమంచే గెలిచింది కాదా? అసురులతో యుద్ధం చేస్తున్నప్పుడు, వారి రాజ్యాన్ని గెలిచినప్పుడు ఈ రుద్రుడు లేడా? విందులారగిస్తున్నాడా? లేక నృత్యగాన విలాసాలతో పొద్దుపుచ్చుతున్నాడా? అయినా చిరకాలంగా దానవులమైన మాకు దేవతలకు వైరం ఉంది. అసలు పరమేష్ఠి ప్రథమ సృష్టిలో పూర్వదేవతలం మేమే. పితామహుడు ఆ దేహాన్ని విడిచిపెట్టగా రాత్రి ఏర్పడి ద్వితీయ సృష్టిలో సత్వమయ శరీరాన్ని ధరించి దేవతలను సృష్టించి ఆ శరీరాన్ని విడవగా అదే మనుష్యులకు పగలయింది.
ధృతీయ సృష్టిలో సాత్విక శరీరాన్ని ధరించి పితృలోకాన్ని సృష్టించి ఆ తనువును విడిచిపెట్టగా సంధ్య ఏర్పడింది. ఈలోగా పుష్పదంతా ఆ విష్ణువు కపటబుద్ధితో మా రాక్షసులను వంచాడు. మా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కాడు. రుద్రుణ్ణి ఆ విష్ణుమాయలో పడవద్దని నా మాటగా చెప్పు. అయినా నేను ప్రజారంజకంగా పాలించడం లేదా? సర్వము ఎప్పటికీ దేవతలకి రాసిపెట్టే ఉంటుందా? అది కాలాధీనం. కాబట్టి రుద్రుడు చెప్పినంత మాత్రాన దేవతలకు రాజ్యాన్ని అప్పచెప్పడం కల్లా. అవసరం అనుకుంటే రుద్రునితో యుద్ధాన్నే కోరుకున్నాం. అదే సందేశాన్ని ఆయనకి యథాతథంగా విధవించు అన్నాడు శంఖచూడుడు. శంఖచూడుని ధిక్కారానికి మండిపడ్డ రుద్రుడు నందిని, వీరభద్రుణ్ణి, అష్టభైరవులను, క్షేత్రపాలకులను, ఆదిత్యులను, వసువులను, దిక్పాలకులను, గణాధ్యక్షులను పిలిపించి యుద్ధానికి సంసిద్ధుడు అవ్వమన్నాడు. ఎక్కడెక్కడ ఉన్న రుద్రగణాలన్నీ క్షణంలో వచ్చి చేరాయి. 100 చేతులు గల భద్రకాళి అనేక రత్నశోభితమైన విమానాన్ని అధిరోహించి యోజనం పొడవుగల నాలుకను తిప్పుతూ బయలుదేరింది. శంఖచూడుడు తన భార్య తులసికి విషయాలన్నిటినీ చెప్పగా ఆవిడ శంకరుని విషయంలో అనాదరం చేయడం తగదని భర్తకు హితవు చెప్పింది. తులసి, స్త్రీ స్వభావంతో ఆలోచించకు, నీవు మహావీరుడి పత్నివి అని అనేక విషయాలను బోధించి ఆ రాత్రి సుఖంగా నిద్రించి బ్రహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని వేదపారంగతులైన విప్రులకు అంతులేని దానాలు చేస్తుండగా యుద్ధం తప్పదని తెలుసుకుని తన పుత్రుణ్ణి సకల దానవలోకానికి సార్వభౌముణ్ణి చేసి సర్వమైన సంపదలను, తన భార్య రక్షణా బాధ్యతలను అతనికి అప్పచెప్పి యుద్ధానికి సేనను సంసిద్ధం చేశాడు. అయితే శంఖచూడుడు తన ప్రయత్నంగా జ్ఞానవృద్ధుడైన ఒక దానవ శ్రేష్ఠుని రుద్రుని దగ్గరికి రాయబారానికి పంపాడు. సర్వశాస్త్ర పారంగతుడైన శంఖచూడుని దూత, ఓ భక్తవత్సల శంకర, ప్రళయ సముద్రంలో మహాకాళితో మధుకైటబులను విష్ణు సంహరించడానికి కారణమేమిటి? సర్వస్వాన్ని లాగి బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కడానికి హేతువేంటి? హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను ఏదో నేరాన్ని నెత్తిమీద రుద్ది అంత క్రూరంగా హింసించే పనేంటి? ఈ జగత్తు కాలస్వరూపుడైన పరమాత్మ ఆధీనంలో ఉన్నప్పుడు దేవదానవుల మధ్య చిరకాలంగా వైరమేమిటి? గతంలో లక్ష్మీపతి మా విషయంలో చేసిన దుర్మార్గాలు లేవా? క్షీరసాగర మదన సందర్భంలో మోహిని వేషంలో మమ్ములను వంచించి అమరులకు అమృతాన్ని ధారపోయలేదా? నువ్వు మాత్రం తక్కువ? నీ భక్తులకు వరాలిచ్చినదే ఇచ్చి మా తారకాసురుణ్ణి, త్రిపురాసురులకు క్రూరంగా వధించలేదా? ఇప్పుడు నేరం చెయ్యకుండానే నీ విరోధాన్ని స్వీకరించాల్సిన మా వంతు నడుస్తుందా? సంపదలు వారికి, ఆపదలు మాకా. కుడుముల నైవేద్యం వారికి, ఇడుములన్నీ మాకా. కాలపురుషుడు మా నుదుట నాశనమే రాశాడా? ఇప్పుడు వారనుభవిస్తున్న ఇడుములన్నీ విరివ్రాత అనుకోలేదా? నీతో పొత్తు కుదుర్చుకుని ఈ యుద్ధం ఎందుకు? దేవతలకు రాజ్యాధికారం ఇప్పుడు లేదు కాబట్టి వారి పక్షాన ఉండి మాకు రాయబారం పంపి యుద్ధానికి సిద్ధమవ్వడం శ్రేయస్కరం కాదని నీకు చెప్పాలా అని చక్కని హేతువాదం చేశాడు. దానికి శంకరుడు, నీ తర్కం మెచ్చుకోదగింది. నీ వంటి వాణ్ణి తన ఆస్థానంలో నియమించుకున్న శంఖచూడుడు వివేకి. గతంలో అమరులు మీకు అన్యాయం చేశారని మీరు తిరిగి ప్రతిక్రియగా అదే పనిని చేయడం న్యాయమా? జ్ఞాన మార్గంలో క్రియకు ప్రతిక్రియ పాపహేతువు. నిప్పులో నెయ్యి పోస్తే నిప్పు చల్లారుతుందా? వైరాన్ని వైరంతో ఎదిరిస్తే శాంతి చేకూరుతుందా? అపకారికి ఉపకారం చెయ్యడం ఉపాయం అని నీ గురువు శుక్రాచార్యులు నేర్పలేదా? విరోధంతో సాధించేది ఏమీ ఉండదు. ప్రాణం ఎప్పుడూ ప్రేమకు స్పందిస్తుంది. అంతా ఆ కాలాధీనమై ఉంది అని నువ్వే అన్నావు. ఆ కాలపురుషుణ్ణి నేనే, దాన్ని నియంత్రించేవాణ్ణి నేనే. కర్మానికి ఫలితం తథ్యం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో లెక్కలున్నాయి. ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చెయ్యవలసింది ఏదో చెప్పి పంపాను. జ్ఞాతి ద్రోహం వల్ల కలిగే పాపం బ్రహ్మహత్య కంటే 100 రెట్లు అధికం. కనుక దేవతల రాజ్యాన్ని వారికిచ్చేయమని నీ ప్రభువుకి చెప్పు. అసూయ వల్ల బ్రాహ్మణుడు పరుల పొంది రాజ్య విస్తరణ కాంక్షచే క్షత్రియుడు నాశనమవుతారు అని పలికి మౌనాన్ని వహించాడు రుద్రుడు. సాగర సంగమాన్ని వాంఛించే నదిలా రుద్రుడితో యుద్ధాన్ని కోరుకున్నాడు శంఖచూడుడు. ఉభయ పక్షాల సైన్యాధిపతులు ప్రేరేపించగా వారి వారి సైన్యం కదిలింది. శంఖాలను పూరించారు. యుద్ధ భేరులు మోగాయి. వీరుల కోలాహలం చెలరేగింది. దేవదానవుల మధ్య ధర్మయుద్ధం ప్రారంభమైంది. అవనిమీదికి ఒరిగిన ఆయుధాలు వీడని ఆయుధోపజీవులను చూసి కాలుడు సైతం జాలిపడుతున్నాడు. శంఖచూడుని బాణవర్షానికి రాహుగ్రస్తమైన ఆకాశంలా రణరంగంలో చీకట్లు అలుముకున్నాయి. దానవ మాయాజాలంలో చిక్కుకున్న కుమారస్వామి సైతం మంచుచే కప్పబడిన మార్తాండులా తేజోహీనుడయ్యాడు. భద్రకాళి మహాసేనునకు బాసటగా నిలిచి వీరనాట్యం చేస్తూ దానవసేనపై అగ్నివర్షం కురిపించింది. కాని గెలుపుఓటములు నిశ్చయం కావడం లేదు.
రుద్రుడు వృషభ వాహనారూఢుడై రుద్రగణాలు వీరనాట్యం చేస్తుండగా వచ్చి రణరంగంలో నిలిచాడు. శంఖచూడుడు అధిక భక్తి తాత్పర్యాలతో బాణాలను శంభుని పాదపద్మాల ముందు వదిలి వీరవందనం చేశాడు. ఆ వీరులిద్దరూ గురు శిష్య మర్యాదను యుద్ధనీతి పురస్పరంగా పాటించాక దానవుడు ఒకేసారి 1000 బాణాలను ప్రయోగించేసరికి అవి శంకరుణ్ణి సమీపించి ఆయనకు 1000 పడగల పాముల అలంకారాలయ్యాయి. అస్త్రాలన్నీ విఫలం కాగా శంఖచూడుడు శూలాన్ని చేపట్టి పాలాక్షుని మీదకి దూకాడు. వెంటనే హరుడు తన త్రిశూలంతో దానవుని వక్షస్థలాన్ని చీల్చాడు. దానవ సైన్యం చెల్లాచెదరై భీతితో ఆపదలో ఉండడం చూసి శంఖచూడుడు కోపంతో మందర పర్వతంలా స్థిరంగా నిలిచి మాయలను ప్రయోగించి రుద్రునిపైకి శరపరంపరను గుప్పించాడు. వాటిని శంకరుడు మహేశ్వరాస్త్రంతో అవలీలగా ఛేదించాడు. ఇంతలో ఆకాశవాణి, ఓ మహాదేవా, నీవన్నిటా సమర్థుడవే. అయినా ఈ దానవుని కంఠంలో విష్ణుకవచం, అతని భార్యకు పాతివ్రత్యం ఉన్నంతవరకు అతనికి వృద్ధాప్యం మరణం లేవని బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. నువ్వు సఫలం చెయ్యాలి అని పలికింది. శంకరుడు విష్ణువుని స్మరించి కల్పించుకొమ్మని కోరాడు. హరి ముసలి బ్రాహ్మణ వేషంలో శంఖచూడుని సమీపించి అమిత బ్రాహ్మణ భక్తుడైన అతన్ని యాచించి విష్ణు కవచాన్ని కోరాడు. మాటకు కట్టుబడి దానవరాజు కవచాన్ని ఇచ్చేశాడు. ఆపై హరి శంఖచూడ రూపాన్ని ధరించి అతను యుద్ధంలో శివుడితో పోటీ పడుతుండగా విశ్రాంతి తీసుకోవాలని తులసీదేవి గదిలోకి ప్రవేశించాడు. తులసి కవచాన్ని ధరించినవాడు తన భర్తే అనుకుని తన్మయత్వంలో అతన్ని ఉల్లాసపరిచేందుకు తన కోరికల్ని తీర్చింది. తన పాతివ్రత్యం కోల్పోయిన మరుక్షణంలో సర్వజ్ఞుడైన శంకరుడు సర్వసృష్టి సంహార సామర్థ్యము గల విజయము అనే శూలాన్ని అవలీలగా పట్టుకుని దానవునిపై ప్రయోగించాడు. దాని స్పర్శచే పునీతుడై శంఖచూడుడు శాప విముక్తుడై పూర్వరూపాన్ని పొంది గోలోకాన్ని చేరుకున్నాడు. దేవతల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శంఖచూడుని ఎముకల నుండి శంఖం పుట్టింది. శంఖచూడిని రూపంలో వెళ్లిన విష్ణువు చర్యలలోనూ ఆకర్షణలోనూ గల మార్పుని అనుసరించి తులసి తనను కలిసినవాడు మాయావి అని గ్రహించి, నేను అంకితమైంది మరొక పురుషునికా అని కుమిలిపోతుండగా విష్ణువు తన ముందు నిజరూపంలో సాక్షాత్కరించాడు. మహాపతివ్రత శిరోమణి అయిన తులసి, ఓ మాధవ, సర్వవ్యాపకుడైవే అయినా జీవులు శరీరాన్ని పొంది ఉన్నప్పుడు వారి మీద నీకే అధికారమూ లేదు. నా శీలాన్ని అపహరించి నా భర్త మరణానికి కారకుడయ్యావు. నీ శిలాహృదయానికి నువ్వు శిలారూపుడవుతావు అని శపించి తులసి పలుమార్లు రోధించింది. విష్ణువు శంకరుణ్ణి స్మరించగా ఆయన సాక్షాత్కరించి, తులసి, దుఃఖించకు, కర్మఫలం అనుభవించక తప్పదు. గతంలో గొప్ప తపస్సు చేసిన ఫలం నీకు దక్కబోతున్నది. నీ దేహపాతానంతరం తులసి మొక్కగా జన్మిస్తావు. అది ముల్లోకవాసులందరికీ ప్రీతిపాత్రమవుతుంది. పూజా సామగ్రిలో ప్రధాన వస్తువవుతుంది. తులసి మొక్కకు అధిష్టాతృదేవివైన నీవు దివ్య రూపంతో నిత్యము వైకుంఠంలో విష్ణువు సన్నిధిలో ఉంటావు. విష్ణువు నిన్ను క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా వనమాలా వక్షస్కుడై ఉంటాడు. నీచే పరిత్యజించబడిన ఈ దేహం పుణ్యనది రూపాన్ని పొంది గండకి అనే పేరుతో పిలువబడుతుంది. భూలోకంలో భారతదేశంలో విష్ణు స్వరూపమైన సాగర సంగమాన్ని పొంది సుఖించు. విష్ణువుని వివాహమాడాలన్న నీ కోరిక ఇప్పుడు నీ శాపమై విష్ణువుని గండకీ నది తీరంలో శైలరూపాన్ని పొందేలా చేస్తోంది. ఆయన ఆ నదిలో స్నానం చేసిన వారినందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. మీకు ప్రతి ఏడాది వివాహం జరుగుతుంది. సాలగ్రామ శిల కాని శంఖం కాని ఎప్పుడూ తులసి పత్రంతో కూడి ఉండాలి అని పలికాడు. తులసి తక్షణం దేహత్యాగం చేయగా తన దేహం నుండి గండకీ నది ఆవిర్భవించింది. విష్ణువు భూలోకంలో గండకీ నదీ తీరంలో శైలరూపంలో ఉండిపోయాడు. ఈ గండకీ నది నేపాల్లో ఉంది. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ శాలిగ్రామ విష్ణువుకి తులసికి వివాహం జరిపిస్తే మనం విష్ణుమూర్తిని ధాత్రి వృక్షంగా భావించి కార్తీక ద్వాదశి నాడు తులసి దగ్గర ధాత్రి మొక్కను నాటి మహావిష్ణువుతో తులసి వివాహం జరిపించి దీపాలు వెలిగించుకుంటాం. పద్మపురాణంలోని పాతాళకాండలో శివుడు నారదుడితో తులసి విశిష్టత గురించి చెబుతూ, తులసీదేవి మహిమలను విన్న వ్యక్తికి అనేక జన్మల నుండి విముక్తి లభిస్తుంది. శ్రీ రాధాకృష్ణుల పాదపద్మాలను త్వరగా చేరుకోగలరు. తులసీదేవి మూలంలోని మట్టిని తన శరీరంపై పూసుకుని శ్రీకృష్ణుణ్ణి పూజించిన వ్యక్తి ప్రతిరోజు 100 రోజుల పూజల ఫలితాన్ని పొందుతాడు. తులసీదేవి నిత్యం పూజించిన ఇంట్లో శ్రీకృష్ణుడితో పాటు దేవతలందరూ ఎల్లప్పుడూ ఉంటారు. దేహాలను దహనం చేస్తే మహాపాపాలను కూడా తీసే శక్తి తులసికి ఉంది అని చెప్పాడు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం. నమస్తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. ఈ పుణ్యతులసి గాథను చదివిన విన్నవారికి
మరణానంతరం వైకుంఠ ప్రాప్తి, ఆపై క్రమంగా శివ సాయుధ్యం లభిస్తుందని శివపురాణంలో ఉంది. అవండి కార్తీక మాసం కథలు. వచ్చే వారం నుండి ధనుర్మాసం కథలు ప్లాన్ చేసుకోవాలి. సెలవా మరి.